హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎల్ హెలో వరల్డ్. ఈరోజు వచ్చేసి మనము నవరాత్రుల సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము. మనము విజయవాడలో వచ్చేసి మనము దుర్గమ్మ నవరాత్రుల సందర్భంగా మనము విజయవాడ వచ్చాము ఈరోజు. సో చాలా అద్భుతంగా డెకరేట్ చేశారండి. మనకు గత సంవత్సరాలలో ఎప్పుడు చేయనంత గొప్పగా ఈ సంవత్సరం అమ్మవారి మహోత్సవాలు జరగాలని ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తున్నారు మహోత్సవాలన్నీ కూడా. సో మొత్తం కూడా 9 రోజులకు సరిపోయే ప్లానింగ్ కూడా ఈరోజు ప్రిపేర్ చేసి పెట్టాము. సో ఈ వ్యూ పాయింట్ చూడండి. ఈరోజు నైట్ మొత్తం కూడా అంటే ఒక రాత్రి ఈ విధంగా డెకరేట్ చేసి పెట్టారు. అంటే సోమవారం 22వ తేదీ సోమవారం నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ మొత్తం కూడా చాలామంది భక్తులే వచ్చేసి ఉంటారు. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడ మనం మొత్తం కూడా చూసేది. సో డెకరేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే చుట్టూ కూడా మనకు వాటర్ బాటిల్స్ ఫ్రీగా, అలాగే స్లిప్పర్స్, మనం చెప్పులు కూడా ఫ్రీగా పెట్టుకోవచ్చు. అలాగే లగేజ్ కూడా ఫ్రీగా పెట్టుకునే ఛాన్సెస్ ఉంది ఇక్కడ మనకు. సో వ్యూ పాయింట్ వచ్చేసి మనం ట్రైన్లో చూద్దాము. ఇది మనకు ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే వ్యూ పాయింట్ అండి. మనకు విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళే వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ నుంచి మనము అమ్మవారి టెంపుల్ చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎంతమంది విజిట్ చేశారో ఈ పాయింట్ని మాకు కామెంట్ చేయండి ఈ వీడియోలో. అలాగే దసరా నవరాత్రులకు మీరు ఎంతమంది విజయవాడ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై హింద్. నాలుగు 7 మంది ఉన్నారు. నీళ్ళకి 7 మంది ఉంటారు. నాకు తెలుసు. మా కావాలి అందరూ దేవుడు సూర్యభావం తప్ప ఎవరు